తనపై నటుడు ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేవైఎం ఆందోళనకు దిగింది. ప్రకాష్ రాజును వెంటనే బహిష్కరించాలని హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నిరసన తెలిపింది. హిందూ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన ప్రకాష్ రాజ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంపై నటుడు ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేవైఎం ఆందోళనకు దిగింది. ప్రకాష్ రాజును వెంటనే బహిష్కరించాలని హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట నిరసన తెలిపింది. హిందూ మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన ప్రకాష్ రాజ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, సుమిత్ర, కొద్ది రోజుల నుంచి కూడా తిరుమల లడ్డు విషయంలో ప్రకాష్ రాజు ట్వీట్స్ వేస్తున్న క్రమం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు హిందూల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. ఆయన తిరుమల లడ్డు మీద కూడా జరుగుతున్న ఇన్సిడెంట్ అనేది చాలా సీరియస్ గా ఉన్నా ప్రకాష్ రాజ్ మాత్రం లడ్డు విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ కూడా తీవ్ర స్థాయిలో బీజేవైఎం కార్యకర్తలు ఈ రోజు ఒక నిరసన కార్యక్రమం తెలియజేశారు. ఫిలిం ఛాంబర్ ఎదుట వాళ్ళు ఆందోళన చేపట్టారు. ప్రకాష్ రాజ్ ను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి, అలాగే హిందువుల మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళందరూ కోరారు, అలాగే డిమాండ్ చేశారు. దీంతో పాటు ప్రకాష్ రాజ్ దిష్టి బొమ్మను కూడా వాళ్ళు దగ్ధం చేసి ప్రకాష్ రాజ్ చనిపోయాడు అంటూ కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళందరూ కూడా అక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏదైతే గత 4 రోజులుగా కూడా ప్రకాష్ రాజ్ తన వర్షన్ ను జస్ట్ ఆస్కింగ్ అంటూ వినిపిస్తున్న క్రమంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా చేసుకుని ఆయన ట్వీట్స్ వేస్తున్నారు. తాజాగా ఆయన్ని అపోజ్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా, అలాగే తిరుమల లడ్డు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తూ కూడా ఈ రోజు ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సుజన్. ప్రకాష్ రాజ్